సంతానలేమి సంబంధమైన సమస్యలతో బాధపడే స్త్రీ పురుషులకు ఉపయోగపడే కేగల్ ఎక్సర్సైజెస్ 3 రకాలుగా ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా వెళ్ళకిలా పడుకున్న తర్వాత 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి సీటును పైకి లేపాలి. సేతుబంధాసన్ బ్రిడ్జ్ పోజులో సీట్ని అట్లా పైకి లేపిన తర్వాత గాలిని పీల్చుకుంటూ 2 చేతుల్ని తల వెనక భాగానికి నేల మీద ఆనించాలి. అదే భంగిమలో హోల్డ్ చేసి కదపకుండా ఒక 10-15 సెకండ్లైనా ఉంచవచ్చు. మెల్లగా ఉండలేనప్పుడు గాలిని వదిలేస్తూ చేతులు సాధారణ స్థితికి తీసుకొచ్చేస్తాం. తర్వాత సీట్ని అట్లా పైనుంచి కిందకి దింపేసి ఒక 4-5 సెకండ్లు రిలాక్స్ అవుతారు. మరలా సీటు భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి సేతుబంధాసనంలో గాలిని పీల్చుకుంటూ చేతుల్ని తల వెనక భాగానికి అట్లా తీసుకెళ్తాం. పాదము భుజాల మీద శరీరం ఆని ఉంటుంది. అప్పుడు హోల్డ్ చేసి 10 సెకండ్లైనా అట్లా ఉండి మెల్లగా గాలిని వదిలేస్తూ చేతుల్ని చాపేసేసి సీటుని దింపేస్తాం. అట్లా రెండవది వెళ్ళకిలా పడుకుని కాళ్ళను చాపేసి చేతులను కూడా అట్లా చాపేసిన తర్వాత ఇప్పుడు సర్వాంగాసనంలో నడుముని కాళ్ళని ఎట్లా పైకి లిఫ్ట్ చేస్తాం. అలాగే చేతులు సపోర్ట్ లేకుండా లిఫ్ట్ చేయాలి. చేతులు ఆనేసే ఉంటాయి. మీరు ఎంతవరకు అట్లా లిఫ్ట్ చేసి ఉంచగలిగితే అంతవరకు ఉంచండి. నడుము బలపడటానికి వెన్నుపాము బాగా హెల్దీగా అవ్వటం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. అలా ఉంచి మెల్లగా తీసేసి కాళ్ళను చాపేస్తాం. మళ్ళీ గాలిని పీల్చుకుంటూ కాళ్ళను పైకి నడుమును పైకి లిఫ్ట్ చేయాలి. అట్లా ఉండగలిగితే 10-20 సెకండ్లైనా అట్లా హోల్డ్ చేసి ఉంచవచ్చు. అట్లా ఉండలేనప్పుడు మెల్లగా మళ్ళా తీసేసి సీటు భాగం ఆనిచ్చేసి కాళ్ళను చాపేస్తాం. ఇక మూడవ వ్యాయామంగా అలా వెళ్ళకిలా పడుకున్న తర్వాత 2 కాళ్ళని 90 డిగ్రీస్లో పైకి లేపిన తర్వాత చేతులు అట్లా చాపేసి ఉంచేసి 2 కాళ్ళను అట్లా కాళ్ళ మధ్యలో ఎక్కువ దూరం వచ్చేటట్లుగా బాగా చాపేస్తాం. ఎంతవరకు కాళ్ళని అట్లా చాపి ఉంచగలిగితే అంతవరకు అట్లా ఉంచాలి. మళ్ళీ దగ్గరికి తీసుకెళ్తాం. ఇది అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. సంతానలేమి సంబంధమైన సమస్యలతో బాధపడే స్త్రీ పురుషులకి కాళ్ళను బాగా అట్లా వెడల్పుగా చాపేస్తాం. మళ్ళీ దగ్గరికి తీసుకెళ్తాం. మళ్ళీ కాళ్ళని బాగా తొడల మధ్యలో కాళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చేట్టు బాగా అట్లా చాపాలి. ఇట్లా 3-4 టైమ్స్ 5 టైమ్స్ రిపీట్ చేసుకుంటే మంచిదన్నమాట. ఈ కేగల్ ఎక్సర్సైజెస్ని మగవారికి వీరి కణాలు మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే స్త్రీలకి ఎగ్ క్వాలిటీ పెరగాలన్నా, పీరియడ్స్ సరిగా రావాలన్నా ఇట్లాంటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ప్రయత్నించండి.